తెలంగాణ టెట్ డిఎస్సిలో #1 ఇన్స్టిట్యూట్ బాసరా ఇన్స్టిట్యూట్. నాణ్యమైన విద్యతో అభ్యర్థులకు మరింత చేరువగా ఆన్లైన్ క్లాసులను అందిస్తున్నారు. బాసరా టెట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసుల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి బాసరా డిఎస్సి ఇన్స్టిట్యూట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. టెట్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కేవలం 1900 మాత్రమే. ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్ 8686344155 9097 58899. అందరికీ శుభాకాంక్షలు. ఎస్జిటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మరొక పాఠ్యాంశం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. గత డిఎస్సిలో మొత్తం ఆన్లైన్ టెస్టుల్లో 17 ఎగ్జాములు జరిగితే 4 ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి ఒక బిట్టు ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారనేది కూడా మన పాఠ్యాంశం చివరిలో ఒకసారి డిస్కస్ చేస్తాం. చాప్టర్ పేరు వచ్చి ఉష్ణోగ్రత, టెంపరేచర్. మామూలుగా ఫ్రిడ్జ్లో ఒక చల్లటి మంచు ముక్క తీసుకున్నాం అనుకోండి, పట్టుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? లేదా బాగా ఎర్రగా కాలుతున్న ఇనప కడ్డీని పట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఎంతవరకు గాలాలో అంతవరకు గాలుతుంది. మరి ఐస్ ముక్కను పట్టుకున్నప్పుడు ఎందుకు చల్లగా ఉంది? అదే ఇనప ముక్కను పట్టుకున్నప్పుడు, వేడిగా ఉన్న ఇనప ముక్కను పట్టుకున్నప్పుడు ఎందుకు వేడిగా అనిపించింది? ఐస్ ముక్కను పట్టుకున్నప్పుడు మన శరీరం నుంచి ఉష్ణము ఐస్ ముక్కకు పోతుంది. అదే వేడిగా ఉన్న ఇనప వస్తువును పట్టుకున్నప్పుడు ఆ వస్తువు నుంచి మన శరీరానికి ఉష్ణం రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక వస్తువును తాకినప్పుడు నీ నుంచి ఉష్ణము ఆ వస్తువుకు పోతున్నట్లయితే ఆ వస్తువు చల్లగా అనిపిస్తుంది. వస్తువు నుంచి ఉష్ణము నీకు వస్తున్నట్లయితే ఆ వస్తువు వేడిగా ఉన్నది అనిపిస్తుంది. మరి ఒక వస్తువును తాకినప్పుడు చల్లదనంలో కానీ వేడిదనంలో కానీ తేడా ఉంటుందిగా. ఎక్కువ చల్లదనం, తక్కువ చల్లదనం, లేదా ఎక్కువ వేడి, తక్కువ వేడి, మెత్తబడి ఉంటుంది కదా. అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ వేడిమి తీవ్రత ఒక్కో రకంగా ఉంటుంది. ఆ విధంగా పదార్థాల వేడిమి తీవ్రతను తెలియజేసేటువంటి చల్లదనపు తీవ్రతను కానీ వేడిమి తీవ్రతను కానీ తెలియజేసే భౌతిక రాశినే ఉష్ణోగ్రత అంటాం. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. ఈ ఉష్ణోగ్రతను డిగ్రీ సెంటిగ్రేడ్లో కొలుస్తారు, డిగ్రీ ఫారెన్హీట్లో కొలుస్తారు, డిగ్రీ రాయమల్లో కొలుస్తారు. ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణం SI ప్రమాణం కెల్విన్. ఈ ఉష్ణోగ్రతను కొలిచే పరికరమే ఉష్ణమాపకం, థర్మామీటర్. మొట్టమొదట థర్మామీటర్ను రూపొందించిన వ్యక్తి గెలీలియో. అయితే సాధారణంగా మీరు చెప్పండి, థర్మామీటర్లో వ్యాకోచ పదార్థం ఏముంటుంది? వెరీ గుడ్, చాలా బాగా చెప్పాం, పాదరసం ఉంటుంది. కానీ గెలీలియో ఉపయోగించిన థర్మామీటర్లో వ్యాకోచ పదార్థం ఏదో చెప్పగలరా? గాలి. కాబట్టి మొట్టమొదట ఉష్ణమాపకాన్ని రూపొందించిన శాస్త్రవేత్త గెలీలియో ఉపయోగించిన ఉష్ణమాపకంలో వ్యాకోచ పదార్థం ఏది అంటే గాలి. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత గల ప్రాంతానికి ప్రసరించబడే
శక్తి రూపము ఉష్ణం. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ ఈజ్ కాల్డ్ హీట్. ఉష్ణం అనేది ఒక ప్రవాహ శక్తి, ఇది నిలకడగా ఉండదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అంటే వేడి ప్రాంతం నుంచి చల్లటి ప్రాంతానికి ప్రసరించబడే శక్తి రూపం ఉష్ణమైతే, ఆ ఉష్ణశక్తి యొక్క దిశను తెలిపేటువంటి భౌతిక రాశి ఉష్ణోగ్రత. ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణం కెలోరీ, ఎస్ఐ ప్రమాణం జౌల్. 1 కెలోరీ వచ్చి 4.186 జౌల్. సవరించుకుంటే 4.2 జౌల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.2 ఇంటూ 10⁻⁷ ఎర్గ్ అని కూడా రాయొచ్చు. ఇవి ఎస్ఐ పద్ధతిలో, సిజిఎస్ పద్ధతిలో ఉష్ణానికి ప్రమాణాలు. ఉష్ణాన్ని మరియు ఉష్ణ సంబంధ రాశులను కొలిచే పరికరమే కెలోరీమీటర్. జౌల్ కెలోరీమీటర్ ద్వారా కానీ, బాంబ్ కెలోరీమీటర్ ద్వారా కానీ ఉష్ణము మరియు ఉష్ణ సంబంధ రాశులను మనం కొలవడం సాధ్యమవుతుంది. ఇంకా ముందు ముందు పోతున్నట్లయితే ఉష్ణోగ్రతకు, ఉష్ణానికి మరికొన్ని నిర్వచనాలు కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఒక చిన్న బౌల్ తీసుకోండి, దీనిలో చల్లటి నీరు తీసుకోండి. ఇంకో బౌల్ తీసుకోండి, దీనిలో వేడి నీరు తీసుకోండి. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అంటే ఆహార పదార్థాలకు రంగుని యాడ్ చేస్తారు కదా, ఆ ఫుడ్ కలర్ కణాలు తీసుకోండి. లేదా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు తీసుకోండి. ఈ రెండిట్లో వేసినప్పుడు చల్లటి నీటిలో నెమ్మదిగా విస్తరిస్తుంది, వేడి నీటిలో దీనికంటే ఎక్కువ వేగంతో విస్తరిస్తుంది. ఎందుకంటే వేడి నీటిలో కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉంటాయి, ఇక్కడ గతిశక్తి తక్కువగా ఉంటుంది. చల్లటి నీరు అంటే ఉష్ణోగ్రత తక్కువ, వేడి నీరు అంటే ఉష్ణోగ్రత ఎక్కువ. ఇక్కడ ఈ వేడి నీటిలో పొటాషియం పర్మాంగనేట్ పరమాణువులు కానీ లేదా ఫుడ్ కలర్ కణాలు కానీ వేగంగా విస్తరిస్తాయి, ఇక్కడ నెమ్మదిగా విస్తరిస్తాయి. దీన్ని బట్టి మనం ఒక పదం చెప్పచ్చు, ఏంటంటే ఒక వ్యవస్థలోని అణువుల లేదా పరమాణువుల సరాసరి సగటు గతిశక్తి ఆ వ్యవస్థ యొక్క పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది అనే అంశాన్ని మనం చిన్న యాక్టివిటీ ద్వారా చెప్పుకోవచ్చు. కాబట్టి ఉష్ణోగ్రత వేరు, ఉష్ణం వేరు. పదార్థాల వేడిమిని లేదా చల్లదనాన్ని తెలియజేసే భౌతిక రాశి ఉష్ణమైతే, వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువు ప్రవహించబడేటువంటి శక్తి రూపమే ఉష్ణము. ప్రవాహ శక్తి ఉష్ణమైతే, ఆ ప్రవాహ శక్తి దిశను తెలిపేది ఉష్ణోగ్రత. కాబట్టి ఒక వ్యవస్థలోని సరాసరి అణువుల లేదా పరమాణువుల గతిశక్తి ఆ వ్యవస్థ యొక్క పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే వ్యవస్థ యొక్క గతిశక్తి పెరిగితే ఉష్ణోగ్రత పెరుగుతుంది, వ్యవస్థ యొక్క గతిశక్తి తగ్గితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. అది ప్రధానంగా ఉష్ణానికి, ఉష్ణోగ్రతకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇంకా తర్వాత మనం చర్చించుకున్నట్లయితే పదార్థం గుండా ఉష్ణ ప్రసారం జరగడం వేరు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణ ప్రసారం జరగడం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణ ప్రసారం 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి వహన ప్రక్రియ, కండక్షన్ అంటాం. రెండవది సంవహన ప్రక్రియ, కన్వెక్షన్ అంటాం. మూడవది ఉష్ణ వికిరణ ప్రక్రియ, రేడియేషన్ అంటాం. ఈ 3 రకాల పద్ధతుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఫస్ట్ వహన ప్రక్రియ అంటే ఏందో చూద్దాం. ఒక పొడవాటి ఇత్తడి కడ్డీ తీసుకోండి. 2 కొనలు ఉంటాయి కదా, ఒక కొన కొలిమిలో పెట్టండి, రెండో కొన చేత్తో పట్టుకున్నాం. ఈ లోపల నీ మిత్రుడు వచ్చాడు, ఆయనతో మాట్లాడుతూ బతకాన్ని కొడుతూ పట్టుకున్న విషయం మర్చిపోయావు.
కొద్దిసేపటిగా అది గుర్తు చేస్తుందిగా. ఎలా చేస్తుంది? కాలుతుంది. కాలిందంటే అర్థమైంది, కొలిమి నుంచి నీ చేతి వరకు కడ్డీ ద్వారా ఉష్ణ ప్రసారం జరిగిందనేగా. మరి కడ్డీలో కణాలు ఏమైనా కదిలినాయా? కదల్లా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక రిటా స్టాండ్ తీసుకోండి. ఒక రిటా స్టాండ్, దీనికి క్లాంప్ అటాచ్ చేయండి. ఈ క్లాంపుకు అక్కడక్కడ మైనము ముద్దలుంచి ఇనప సీన్లో కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సారా దీపం సాయంతో దీన్ని వేడి చేయండి. మీరు గమనిస్తే కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్క గుండు సూది ఆల్టర్నేటివ్ కింద పడిపోతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ చివరి నుంచి ఈ చివరికి ఉష్ణ ప్రసారం జరిగింది. మరి ఈ కడ్డీలో ఉన్న కణాలు కదిలే? కదల్లా. పదార్థం ఉండాలి, యానకం ఉండాలి, కణాలు ఉండాలి. కణాలు కదలగడదు. కణాలు కదలకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణ ప్రసారం జరుగుతుంటే అలా జరగబడే విధానాన్నే వహన ప్రక్రియ అంటాం. పదార్థం ఉండాలి, కణాలు ఉండాలి, కణాలు కదలకూడదు. కణాలు కదలకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణ ప్రసారం జరిగితే అలా జరగబడే విధానమే వహన ప్రక్రియ. మీకు ఆల్రెడీ తెలుసు, మనకి పదార్థాలు 3 రకాలు: ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. మీరే చెప్పండి, ఏ పదార్థాల్లో కణాలు కదలకుండా ఉంటాయి? ఘన పదార్థాల్లో కదలకుండా ఉంటాయి. ద్రవాల్లో, వాయువుల్లో వాటిని ప్రవాహులు అంటారు. కాబట్టి వాటిలో కణాల కదలిక ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? వహన ప్రక్రియ ద్వారా జరగాలంటే పదార్థం ఉండాలి, కణాలు ఉండాలి, కణాలు కదలగడదు. కదలకుండా జరిగేది వహన ప్రక్రియ. అంటే ఘన పదార్థాల్లో వహన ప్రక్రియ జరుగుతుంది. సో ఉదాహరణకి అన్ని లోహాల్లో ప్రధానంగా వహన ప్రక్రియ జరుగుతుంది. అయితే వహన ప్రక్రియ జరగాలంటే 2 నిబంధనలు ఉండాలి. ఒకటి, పదార్థాలు స్పర్శలో ఉండాలి. అంతే కదా. కిలోమీటర్ దూరంలో కొలిం పెట్టి నువ్వు చేతిలో ఒక రాక్ కడ్డీ పట్టుకొని కాలు అంటే రాక్ కడ్డీ కాదు, కొలింలో పెడితే కాలుతుంది. కాబట్టి వహన ప్రక్రియ జరగాలంటే పదార్థాలు స్పర్శలో ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పదార్థాల మధ్య ఉష్ణోగ్రత భేదం ఉండాలి. ఈ 2 నిబంధనలు ఉన్నప్పుడు మాత్రమే వహన ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ వాహకాలు, బంధకాలు అని 2 పదార్థాలు వస్తాయి. ఏ పదార్థాలైతే వహన ప్రక్రియ ద్వారా మాత్రమే ఉష్ణాన్ని ప్రసారం చేస్తాయో ఆ పదార్థాలని ఉష్ణవాహకాలు అంటారు. ఉదాహరణకు అన్ని లోహాలు లోహాల ద్వారా ఏ ప్రక్రియ జరగద్దంటే వహన ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి వహన ప్రక్రియ ద్వారా మాత్రమే ఉష్ణాన్ని ప్రసారం చేసేటువంటి పదార్థాలు ఉష్ణవాహకాలు. అత్యుత్తమ ఉష్ణవాహకము వెండి, ఆ తర్వాత ఇత్తడి, రాగి, అల్యూమినియం, ఇవన్నీ కూడా ఉష్ణవాహకాలకు ఉదాహరణ. ఇప్పుడు చెప్పండి, గాలి అలా కాకుండా ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని ప్రసారం చేయవో వాటిని ఉష్ణబంధకాలు అంటారు. ఏ పదార్థాలైతే తమ ద్వారా ఉష్ణాన్ని ప్రసారం చేయవో వాటిని ఉష్ణబంధకాలు అంటాం. ఉదాహరణకు చెయ్యి, కట్టె, అదేవిధంగా ద్రవాలు, అదేవిధంగా థర్మోకోల్ షీటు, ఇవన్నీ కూడా ఉష్ణాన్ని ప్రసారం చేయం. కాబట్టి వహన ప్రక్రియ ద్వారా ఉష్ణాన్ని ప్రసారం చేసే పదార్థాలు వాహకాలు. పదార్థాలు తమ గుండా ఉష్ణాన్ని ప్రవహింప చేయకపోతే వాటిని బంధకాలు అంటాం. ఇప్పుడు చెప్పండి, గాలి వాహకమా బంధకమా? అత్యుత్తమ బంధక పదార్థం. ఎందుకనంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, బాగా చలికాలం, ఇంటి నిండా బంధువులు ఉన్నారు, కనీసం నువ్వు పడుకోవడానికి కూడా ఖాళీ లేదు. ఒక దుప్పట తీసుకున్నావు,
చాప తీసుకున్నావు, దిండు తీసుకున్నావు, మిద్ది మీదకి వెళ్ళావు, చాప వేసావు, దిండు వేసుకున్నావు, నువ్వు పడుకున్నావు, దుప్పటి కప్పుకున్నావు. లోపల నీకు ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. దుప్పటి తీస్తే బయట చల్లగా ఉంటుంది, లోపల మాత్రం వేడిగా ఉంటుంది. అంటే బయట చల్లగాలి లోపలికి, లోపల వెచ్చని గాలి బయటికి పోవట్లేదా? గాలి ప్రసారం జరుగుద్ది. జరగలేదనుకో, మనం బతకాలంటే ఆక్సిజన్ కావాలి కదా, అది అందక తెల్ల లోపల మనం ఉండం. గాలి ప్రసారం జరిగింది కానీ ఉష్ణ ప్రసారం జరగల. గాలి ఒక బంధక పదార్థం. నీరు వాహకమా బంధకమా? ఇంట్లో వంట చేస్తారు కదా, బియ్యం గింజలు వేస్తే నీళ్లు కాగబెడితే అన్నం ఉడుకుతుందా లేదా? ఖచ్చితంగా ఉడుకుతుంది. అంటే నీరు వాహకమా బంధకమా? అత్యుత్తమ బంధక పదార్థం. ఉదాహరణకమ్మా, బాగా ఎండాకాలం, మీకు దగ్గరలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, పైన ఉపరితలాన్ని తాకితే వెచ్చగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వెచ్చగా ఉంటుంది. నువ్వు స్విమ్మింగ్ పూల్ అడుగు భాగాన్ని కూర్చుంటే చల్లగానే ఉంటుందిగా. మరి నీరు వాహకమైతే వేడి వేడి కింద వరకు పోవాలి కదా, పోలా. కాబట్టి నీరు బంధక పదార్థం. మీరు ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి పరీక్షణాలకు ఉపయోగిస్తారు కదా, దేంతో తయారు చేస్తారు? గాజుతోటి. వాహకమా బంధకమా? అత్యుత్తమ బంధక పదార్థం. వాహకం కాదు. ఉదాహరణకి ఈ తరగతి గదిలోనే బాగా ఎండాకాలం అనుకుందాం, బయట టెంపరేచర్ 48 దాకా ఉన్నది. ఆ టైంకి ఫ్యాన్లు ఒక్కటి కూడా పనిచేయాలి. మన పరిస్థితి ఎలా ఉంటుంది? చెమట పడుతూ ఉంటుంది. ఇదే హాల్లో ఈ మూలలో మీ డైరెక్టర్ గారు ఒక చిన్న గాజు గదిని ఏర్పాటు చేసుకొని దానిలో 2 ఏసీ మిషన్లు పెట్టుకొని కూర్చో ఉన్నాడు. ఆయనేమో చల్లగా ఉంటాడు, మనకేమో చెమట పడుతూ ఉంటుంది. మరి లోపలి చల్లదనం గాజుగుండా బయటకు వచ్చిందా? బయట వేడిదనం గాజుగుండా లోపలికి పోయిందా? జరగలేదు కదా. కాబట్టి గాజు ఒక బంధక పదార్థం. మట్టి బంధకమా వాహకమా? బంధక పదార్థం. ఎందుకంటే నువ్వు ఉపరితలం మీద పోతూ ఉన్నప్పుడు కాళ్ళు కాలుతాయి, కానీ గుంట తీసి లోపల కూర్చున్నావు అనుకో, కాళ్ళు కాలుతాయా? కాలం. కాబట్టి మట్టి కూడా ఉష్ణబంధక పదార్థం. ఇది ముందే మీరు గమనించాలి. ఇందాకే చెప్పేసా వీటన్నిటికీ ఆన్సర్లు. ఏ పదార్థాలైతే వహన ప్రక్రియ ద్వారా మాత్రమే ఉష్ణాన్ని ప్రసారం చేస్తాయో వాటిని ఉష్ణవాహకాలని చెప్పాను. గాలి, నీరు, గాజు ఘనపదార్థం కాదు. గాలి ఘనపదార్థం కాదు, వాయువు. నీరు ఘనపదార్థం కాదు, ద్రవము. గాజు ఘనపదార్థం కాదు, మందశీతలీకరణం చెందినటువంటి ద్రవం. ఇక మట్టి ఘనపదార్థమే, లోహం కాదు. ఇందాక నేను ఏం చెప్పా? లోహ ఘనపదార్థాలు మాత్రమే వహన ప్రక్రియ ద్వారా ఉష్ణాన్ని ప్రసారం చేస్తాయి. అలా ప్రసారం చేస్తేనే వాహకాలని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇది వాహకమవుతుందా ఉష్ణపరంగా, బంధకమవుతుందా అనేటప్పుడు నువ్వేం ఆలోచించాలంటే ఇది లోహమా కాదని నువ్వు ఆలోచించాలి. లోహమని కనిపిస్తే అది వాహకమవుతుంది, అది కానప్పుడు ఆటోమేటిక్గా అది ఉష్ణబంధక పదార్థం అవుతుంది. అదేవిధంగా ఇంకా ఉష్ణబంధకాలకు తీసుకున్నట్లయితే ఆస్బెస్టాస్ రేకులు, తోలు సంచులు, గాలి, నీరు, గాజు ఇవన్నీ కూడా ఉష్ణబంధక పదార్థాలు. వంట పాత్రలని ఉష్ణవాహకాలతో తయారు చేస్తారు. వంట పాత్రల యొక్క పిడులని ఉష్ణ బంధకాలతోటి తయారు చేయడం జరుగుతుంది. ఇక ఈ ఉష్ణ ప్రసార విధానాల్లో రెండవది సంవహన ప్రక్రియ. సంవహన ప్రక్రియ, కన్వెక్షన్. ఏంటి సంవహన ప్రక్రియ అంటే? మామూలుగా మీరు ఇంట్లో వేడి నీళ్ళు కాస్తూ ఉంటారు కదా, కింద స్టవ్ పెడతారు, దీనిలో నీళ్ళు తీసుకుంటారు, కాస్తూ ఉంటారు. గమనించారా? కొద్దిసేపటి తర్వాత ఈ నీళ్లు పైకి కిందికి చెలిస్తూ ఉంటాయి, తెరులుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వేడెక్కిన నీటి కణాలు పైకి పోతాయి, చల్లటివి కిందకు వస్తాయి. మళ్ళీ వేడెక్కినవి పైకి పోతాయి, చల్లటివి కిందకు వస్తాయి. మళ్ళీ వేడెక్కినవి పైకి పోతాయి, చల్లటి కిందకు వస్తాయి. పదార్థం ఉంది, యానకం ఉంది, కణాలు ఉన్నాయి.
కణాల కదలిక ద్వారా ఉష్ణ ప్రసారం జరిగింది. యానకం ఉండాలి, కణాలు ఉండాలి, కణాలు కదలగడదు, కదలకుండా జరిగితే వహనం. యానకం ఉండాలి, కణాలు ఉండాలి, కణాలు కదలాలి, ఆ కదలిక ద్వారా జరిగితే సంవహన ప్రక్రియ అవుతుంది. ఘనపదార్థాల్లో కణాలు కదలవు కాబట్టి ఘనపదార్థాలు సంవహన ప్రక్రియ జరగదు. ద్రవాల్లో, వాయువుల్లో సంవహన ప్రక్రియ జరుగుతుంది. సంవహన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వీటిలో ద్రవాలు, వాయువులు ఉష్ణాన్ని సంవహన ప్రక్రియ ద్వారా ప్రసారం చేస్తాయి. అయితే ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఉన్నది. ద్రవాల్లో కానీ వాయువుల్లో కానీ వాన ప్రక్రియ జరగదు. మరి జరగనప్పుడు వాన ప్రక్రియ జరిగితేనే కదా వాకం అనేది ఉంటుంది. మరి వాన ప్రక్రియ జరగనప్పుడు వాకం ఉంటుందా, ఉండదా? ఉన్నది. కెమిస్ట్రీ పరంగా మనకు 2 బిట్లు చాలా అద్భుతమైన బిట్లు ఉన్నాయి. ద్రవస్థితిలో ఉండే అలోహము బ్రోమిన్, ద్రవస్థితిలో ఉండే లోహము పాదరసం. కాబట్టి పాదరసం అనేది లోహము మరియు ద్రవ పదార్థం. లోహం కాబట్టి వన ప్రక్రియ జరుగుతుంది, ద్రవం కాబట్టి సంవహన ప్రక్రియ జరుగుతుంది. ఇలా ఆ 2 ప్రక్రియల ద్వారా ఉష్ణాన్ని ప్రసారం చేసే ఏకైక పదార్థం పాదరసం. 2003లో, 2008లో, 2012లో 3 డిఎస్సిలో ఒక అద్భుతమైన బిట్ ఇవ్వడం జరిగింది. చివరికి అందరికీ యాడ్ స్కోర్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు అడిగిన బిట్ ఏంటంటే, పాదరస థర్మామీటరు వేడి నీటిలో ఉంచబడింది. పాదరస థర్మామీటరు వేడి నీటిలో ఉంచబడింది. వేడి నీటిలో ఉంచితే పాదరసం వ్యాకోచించింది. ఈ పాదరసం వ్యాకోచించడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ డాష్ అన్నాడు. ఆప్షన్ 1 ఉష్ణ వహనము, ఆప్షన్ 2 ఉష్ణ సంవహనము, ఆప్షన్ 3 వికిరణము, ఆప్షన్ 4 పైవన్నీ. ఫైనల్ కీలో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వహన ప్రక్రియ. ఖచ్చితంగా అయితే వహన ప్రక్రియ కాదు. ఎందుకంటే పాదరసం ద్రవస్థితిలో ఉండేటువంటి లోహం కాబట్టి వహన ప్రక్రియ, సంవహన ప్రక్రియ 2 జరుగుతాయి. ఆ 2 జరుగుతాయన్న ఆన్సరు అక్కడ లేదు కాబట్టి చివరికి గవర్నమెంట్ వహనమనికి ఇచ్చిన చివరికి అందరికీ యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పాదరసం విషయంలో మనకు జాగ్రత్తగా ఉండాలి. పాదరసంలో వహనము జరుగుతుంది, సంవహనము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సముద్ర పవనాలకు కారణం ఉష్ణ సంవహనం, భూపవనాలకు కారణం ఉష్ణ సంవహనం. పొగ చిమ్నీలు పనిచేయడంలో ఇమిడి ఉన్న సూత్రం ఉష్ణ సంవహనం. అదేవిధంగా ఒక గదిలో వేడెక్కిన గాలి ఎప్పుడు కూడా తేలిక పైకి పోయి వెంటిలేటర్ల ద్వారా బయటకు పోతుంది. అదే సందర్భంలో చల్లటి గాలి కిటికీల గుండా లోనికి ప్రవేశిస్తుంది. దీనిలో ఇమిడి ఉన్న ప్రక్రియ కూడా ఉష్ణ సంవహనం. ఇంకా 3వ విధానం ఉష్ణ వికిరణము. సూర్యుడి నుంచి ఉష్ణ రూపంలో కాంతి భూమి మీదకి వస్తుంది కదా. వాతావరణంలో అయితే వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణం ఆవల శూన్య ప్రదేశం ఉంది కదా. మరి శూన్యంగా ఉండా కూడా ఉష్ణ ప్రసారం జరిగిందిగా. యానకం ఉండాలి, కణాలు ఉండాలి, కణాలు కదలగడదు, కదలకుండా జరిగేది వహనం. యానకం ఉండాలి, కణాలు ఉండాలి, కణాలు కదలాలి, కదలిక ద్వారా జరిగితే సంవహనం. అసలు యానకమే లేకుండా జరిగితే దాన్నే వికిరణ ప్రక్రియ అంటారు. అయితే యానకము లేకుండా జరుగుతుంది అంటే యానకం ఉంటే జరగదని కాదు. ఉష్ణ వికిరణం అనేది ఒక విద్యుదయస్కాంత శక్తి కాబట్టి యానకం ఉన్నా జరుగుతుంది, యానకము లేకున్నా జరుగుతుంది. ఉదాహరణకు సూర్యకాంతి భూమిని చేరడం. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండమ్మా. దాదాపు నా ఎదురుగా ఒక 50 మంది మీరు ఒకే వరుసలో కూర్చోన్నారుగా. ఆ చివరి అబ్బాయి దగ్గర డస్టర్ ఉన్నది, నాకు చేరాలి. 2 రకాలుగా చేరవచ్చు. ఒకటి ఆ చివరి అబ్బాయి ముందానికి ఇస్తాడు, ఆ ముందానికి ఇస్తాడు, 1 by 1 పాస్ ఆన్ అవుతూ చివరి నా వద్దకు చేస్తుంది. పదార్థం ఉంది, కణాలుగా మీరు ఉన్నారు, మీరు ఎవరూ కదలకుండానే నా డస్టర్ నాకు వచ్చింది. అంటే యానకం ఉంది, కణాలు ఉన్నాయి, కదల్లా, ఉష్ణం నా దగ్గరకు వచ్చేసింది. అది వహనం. ఆయన అతి మర్యాదకు పోయి లేచొచ్చి నాకు ఇచ్చాడు అనుకో, కదలిక ద్వారా జరిగింది, దాన్ని సంవహనం అంటాం. లేవలేక
ఆ నుంచి ఇసిరేసాడు అనుకో, దాన్నే వికిరణం అంటాం. ఇవి వహనానికి, సంవహనానికి, వికిరణానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా. ఇప్పుడు ఈ మూడింటి యొక్క నిర్వచనాలు చూసిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటి సార్, ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తాం కదా, పరీక్షణాలలో సాల్ట్ తీసుకుంటాం కదా, లోపల ఉన్న సాల్ట్కి ఉష్ణం ఎలా పోయింది అని. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ చెక్క ఉన్నది, లేదా మీరు అగ్గిపుల్ల కాలుస్తారు కదా, చెక్క పెట్టి ఆ పెట్టికేసి గీకితే అగ్గిపుల్ల కాలుతుంది కదా, మీరు చివరి పట్టుకొని ఉంటారు, కానీ అగ్గిపుల్ల మండుతూ వస్తుంది. చివరికి వచ్చేప్పటికి నీకు కాలుతుంది. అంటే ఈ చెక్క వేడి చేయగా అది ఉష్ణజనకంగా మారి నీకు వేడినిచ్చింది. పరీక్ష నాళికలు కూడా అంతే, వేడి చేయగా అది జనకంగా మారిన తర్వాత పదార్థానికి ఉష్ణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని గాజు కణాల ద్వారా గాజు గుండా లోపలికి పదార్థానికి ఉష్ణ ప్రసారం అనేది జరగలేదు. జనకంగా మారిన తర్వాత ఆ జనకం నుంచి ఆ పరీక్ష నాళికలో ఉన్నటువంటి పదార్థము ఉష్ణాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేమ్మా. తర్వాత ఉష్ణోగ్రత మానములు రకాలు. అంటే ఇక్కడ పీడనం కాన్స్టెంట్గా ఉండాలి. ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద మంచు నీరుగా మారే ఉష్ణోగ్రత స్థానాన్ని అధోస్థిర స్థానం అంటాం, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పీడనం కాన్స్టెంట్గా ఉండాలి, అది మారితే ఆ స్థానం మారిపోతుంది. అదేవిధంగా ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రత స్థానాన్ని ఊర్ధ్వస్థిర స్థానం అంటాం, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. వీటిని నిర్ణయించడానికి ఉపయోగించబడే పరికరం హిప్సోస్కోప్. అధోస్థిర స్థానాన్ని మంచు ముక్కలు కలిగిన ఇనప తొట్టిని ఉపయోగించి నిర్ణయిస్తారు. ఊర్ధ్వస్థిర స్థానాన్ని నిర్ణయించడానికి హిప్సోస్కోప్ను ఉపయోగిస్తారు. మొట్టమొదట టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు టెట్ 1లో ఇచ్చిన బిట్ అది. హిప్సోస్కోప్లో ఉపయోగించే మిశ్రమము హిమీకరణ మిశ్రమము. హిమీకరణ మిశ్రమం అనగానేమి అన్నాడు. మంచు మరియు ఉప్పుల యొక్క మిశ్రమాన్ని హిమీకరణ మిశ్రమం అంటారు. వన్స్ అగైన్, ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద మంచు నీరుగా మారే ఉష్ణోగ్రత స్థానాన్ని అధోస్థిర స్థానం అంటాం. ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రత స్థానాన్ని ఊర్ధ్వస్థిర స్థానం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఉష్ణోగ్రత మానములు రకాలు చూద్దాం. ఉష్ణోగ్రత మానము అధోస్థిర స్థానం లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఊర్ధ్వస్థిర స్థానం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. మొత్తం భాగాలు, టోటల్ డివిజన్స్, మొత్తం భాగాలు. అనేక రకాల ఉష్ణోగ్రత మానాలు ఉన్నాయి. మీకు జనరల్గా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ఉష్ణోగ్రత మానంలో ఉష్ణోగ్రత ఇస్తాడు, వేరొక మానంలోకి మనం మార్చడం జరుగుతుంది. మొట్టమొదటిది సెల్సియస్ మానము. దీని రూపకర్త సెల్సియస్. డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత కొలవడం జరుగుతుంది. ఇక్కడ అధోస్థిర స్థానం వచ్చి 0. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద మంచు నీరుగా మారుద్ది అని అర్థం, ఒక అట్మాస్ఫియర్ పీడనం ఉన్నప్పుడు. ఊర్ధ్వస్థిర స్థానం వచ్చి 100. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నీరు ఆవిరిగా మారుద్ది అని అర్థం. మొత్తం భాగాలంటే 100. ఇంకా రెండవది ఫారెన్హీట్ మానం. దీని రూపకర్త ఫారెన్హీట్. డిగ్రీ ఫారెన్హీట్లో కొలుస్తారు. అధోస్థిర స్థానం 32. అంటే 32 డిగ్రీ ఫారెన్హీట్ల వద్ద మంచు నీరుగా మారుతుంది. ఊర్ధ్వస్థిర స్థానం 212. 212 డిగ్రీ ఫారెన్హీట్ల వద్ద నీరు ఆవిరిగా మారుతుంది అని అర్థం. మొత్తం భాగాలు 180. మూడవది
రాయిమర్ మానం. ప్రస్తుతం ఇది డిగ్రీ రాయిమర్లో కొలుస్తారు, ప్రస్తుతం ఇది వినియోగంలో లేదు. అధోస్థిర స్థానం 0 డిగ్రీలు, ఊర్ధ్వస్థిర స్థానం 80 డిగ్రీ రాయిమర్లు. మొత్తం భాగాల సంఖ్య 80. ఇంకా 4వది కెల్విన్ మానం. కెల్విన్ మానం, దీని రూపకర్త కెల్విన్, కెల్విన్లో కొలుస్తారు. అధోస్థిర స్థానం 273 కెల్విన్లు, ఊర్ధ్వస్థిర స్థానం 373 కెల్విన్లు. మొత్తము భాగాల సంఖ్య 100. ఇవి వివిధ రకాల మానాలు, వాటిలో అధోస్థిర స్థానాలు, ఊర్ధ్వస్థిర స్థానాలు, మొత్తం భాగాలు. ఈ 4గింట్లో పెద్ద డిగ్రీ ఏదో చెప్పగలరా? చిన్న డిగ్రీ ఏదో చెప్పగలరా? పెద్ద డిగ్రీ రాయిమర్, చిన్న డిగ్రీ ఫారెన్హీట్. సెంటిగ్రేడ్లో భేదము, కెల్విన్లో భేదము సమానంగా ఉంటాయి. కాబట్టి డిగ్రీ రాయిమర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు కెల్విన్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఫారెన్హీట్. ఇది దీన్ని ఉపయోగించి అతిపెద్ద ఉష్ణోగ్రత మానం ఏది అంటే రాయిమర్ అని చెప్తాం. అతి చిన్న డిగ్రీ ఏదంటే ఫారెన్హీట్ అని చెప్తాం. చిన్న ఎగ్జాంపుల్ మీ ద్వారానే చెప్పిస్తాం. ఇప్పుడు ఇది ఉష్ణమాపకం అనుకుందాం. ఉష్ణమాపకం ఏ ఉష్ణోగ్రత మానంలో అయినా అధోస్థిర స్థానానికి ఊర్ధ్వస్థిర స్థానానికి ఉండే పొడవు ఒకటే, ఆ లెంత్ ఒకటే ఉంటుంది. ఇక్కడ సెంటిగ్రేడ్లో ఇదే లెంత్ని 100 భాగాలు చేస్తాడు. భాగానికి తేడా 1 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఫారెన్హీట్లో 180 భాగాలు చేస్తాడు. భాగానికి తేడా 1 డిగ్రీ ఫారెన్హీట్. ఆ రాయిమర్లో అదే పొడవుని 80 భాగాలు చేస్తాడు. భాగానికి తేడా 1 డిగ్రీ రాయిమర్. అదే పొడవుని కెల్విన్ మానంలో 100 భాగాలు చేస్తాడు. భాగానికి తేడా 1 కెల్విన్. ఎక్కడైతే లెంత్ ఎక్కువగా ఉంటుందో భాగానికి మధ్య దూరం అది పెద్ద డిగ్రీ అవుతుంది. ఎక్కడైతే లెంత్ తక్కువగా ఉంటుందో అది చిన్న డిగ్రీ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1 డిగ్రీ సెంటిగ్రేడు 1 కెల్విన్కి సమానం కాదు. 1 డిగ్రీ సెంటిగ్రేడ్లో భేదము 1 కెల్విన్ భేదానికి సమానం. 1 కెల్విన్ భేదానికి సమానం. 1 డిగ్రీ సెంటిగ్రేడు 1 కెల్విన్ కాదు. అంటే ఈ రెండు సమానం అని చెప్పాం కదా. సమానం అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడు 1 కెల్విన్ కాదు. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ భేదం. ఫర్ ఎగ్జాంపుల్ 24 డిగ్రీ సెంటిగ్రేడ్లకు 23 డిగ్రీ సెంటిగ్రేడ్లకు భేదం ఎంత? 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది భేదం. అదేవిధంగా 274 కెల్విన్లకు 273 కెల్విన్లకు వీటి భేదం ఒక కెల్విన్ కదా. ఈ భేదాలు సమానం, అంతేగాని 1 సెంటిగ్రేడు 1 కెల్విన్కి సమానం కాదు. ఇంకోటి ఏంటంటే ఒక పద్ధతిలో ఉష్ణోగ్రత ఇస్తాడు, ఇంకో పద్ధతిలోకి మార్చడానికి మీరు ఆల్రెడీ ఒక పర్మనెంట్ సూత్రం మీకు ఉన్నది, కానీ అలా నేర్చుకోవద్దు. అలా నేర్చుకుంటే వాడిచ్చిన కొన్ని కొత్త లెక్కలు చేయడంలో మీరు ఇబ్బంది పడతారు. అసలు సూత్రాన్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, సూత్రాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది నేర్చుకుంటే ఇంకొక కొత్త మానాన్ని నువ్వు కనుక్కున్నావు అనుకో, ఈ నలుగురు కనుక్కున్నవి కాక ఒక కొత్త మానాన్ని నువ్వు కనుక్కున్నావు అనుకో, దానికి కూడా వీటితో కలిపి సూత్రాన్ని రాయొచ్చు. సూత్రాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తామంటే ప్రతి ఉష్ణోగ్రత మానంలో అధోస్థిర స్థానం ఎంత, ఊర్ధ్వస్థిర స్థానం ఎంత, ఆ మానంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అనేది నీకు తెలుసు కదా. అది గుర్తుంటే చాలు, ఆటోమేటిక్ సూత్రం వచ్చేస్తుంది. సెంటిగ్రేడ్ మానము అంటే ఒక మానము, దానిలో అధోస్థిర స్థానము, ఆ మానంలో ఉండేటువంటి మొత్తం భాగాలు కాన్స్టెంట్. అది ఏ మానమైనా సరే, మానము మైనస్ అధోస్థిర స్థానము బై మొత్తం భాగాలు అనేవి స్థిరాంకం. ఇది ఒక స్థిరాంకం. అలాగే F-32/180 కూడా ఒక స్థిరాంకం అవుతుందిగా. అదేవిధంగా R-0/80 కూడా ఒక స్థిరాంకం అవుతుందిగా. అదేవిధంగా K-273/100 అనేది కూడా ఒక స్థిరాంకం అవుతుందిగా. ఇవన్నీ స్థిరాంకాలు అయినప్పుడు ఇవి సమానం. అదే సూత్రం.
నువ్వు ఇంకో కొత్త మానాన్ని కనుక్కున్నావు అనుకో, ఆ మానము మైనస్ అధోస్థిర స్థానము నువ్వు కనుగొన్న మానంలో మొత్తం భాగాల సంఖ్య వేసుకున్నావు అనుకో, వీటన్నింటి సమానం చేయొచ్చు. దీని నుంచి మనం సూత్రం రాబట్టాం. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేసాం అనుకోండి, C/100 దట్ ఈస్ ఈక్వల్ టు F-32/180 దట్ ఈస్ ఈక్వల్ టు R/80 దట్ ఈస్ ఈక్వల్ టు K-273/100. ఇంకా సింప్లిఫై చేసాం అనుకో, C/5 ఈక్వల్ టు 20 చేత క్యాన్సిల్ కొడుతున్నా, F-32/9 దట్ ఈస్ ఈక్వల్ టు R/4 దట్ ఈస్ ఈక్వల్ టు K-273/5. ఈ సూత్రమే మీరు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక పద్ధతిలో ఉష్ణోగ్రత ఇస్తాడు, ఇంకో పద్ధతులకు మార్చాలి. అంతేగా, ఒక పద్ధతిలో ఉష్ణోగ్రత ఇస్తాడు, ఇంకో పద్ధతులకు మార్చాలి. అదే కదా మనం చేయాల్సింది. చాలా సింపుల్. ఎన్ని లెక్కలు చేసావనేది ఇంపార్టెంట్ కాదు, చేయబడే పద్ధతి వచ్చిందా రాలేదనేది ఇంపార్టెంట్. ఆ పద్ధతి ఎప్పుడైతే వస్తుందో ఎన్ని లెక్కలకైనా మన ఆన్సర్ చేయగలుగుతాం. ఒక పద్ధతిలో ఉష్ణోగ్రత ఇస్తాడండి, ఇంకో పద్ధతిలోకి మార్చాలి. సపోజ్ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, ఫారెన్హీట్లోకి మార్చాలి, ఆ రెండింటి మధ్య రిలేషన్ రాయి. లేదా ఫారెన్హీట్ ఇచ్చాడు, రాయమన్లోకి మార్చాలి, ఆ రెండింటి మధ్య రిలేషన్ రాయి. లేదా సెంటిగ్రేడ్ ఇచ్చాడు, కెల్విన్లోకి మార్చాలి, ఆ రెండు మధ్య రిలేషన్ రాయి. ఒకటి ఇచ్చాడుగా, ఇంకోటి కనుక్కోవాలిగా, వాటి మధ్య రిలేషన్ రాసి ఇచ్చిన విలువ ఆ సూత్రంలో రాసేసామనుకో, కనుక్కోవాల్సింది అక్కడే ఉంటుందిగా, నన్ను కనుక్కొని దాన్ని అక్కడే పెట్టి మిగతా మొత్తాన్ని రెండు వైపుకి తీసుకురా, అక్కడ రిజల్ట్ కనుక్కో, ఆ రిజల్టే నీ ఆన్సర్. కానీ ఇక్కడ లెక్కలు ఇంపార్టెంట్ కాదు, పద్ధతి ఇంపార్టెంటు. పద్ధతి వస్తే మనం ఎన్ని లెక్కలైనా చేయడానికి సాధ్యం అవుతుంది. ఉదాహరణకి కొన్ని లెక్కలు చూద్దాం. ఆరోగ్యవంతమైన మానవ శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆరోగ్యవంతమైన మానవ శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్లు. దీన్ని సవరించుకుంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్లు అవుతుంది. ఇది వాడు ఇచ్చింది. ఈ విలువ ఫారెన్హీట్లో ఎంత అన్నాడు. సో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చాడు, ఫారెన్హీట్లోకి మార్చాలి. అంతేగా, ఒక పద్ధతిలో ఇచ్చాడు, ఇంకో పద్ధతిలోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని రాస్తాం. F-32/9 ఈక్వల్ టు C/5. ఒక పద్ధతిలో ఇచ్చాడు, మళ్ళా చెప్తున్నా, ఒక పద్ధతిలో ఇచ్చాడు, ఇంకో పద్ధతిలోకి మార్చాలి, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని రాయి, సూత్రాన్ని రాసి ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయి, కనుక్కోసిన ఆడే ఉంటుంది, దాన్ని అక్కడే పెట్టు, మిగతా మొత్తం రెండు వైపుకి తీసుకురా, ఆ తీసుకురాబడిందే నీ ఆన్సర్. సో చేసినట్లయితే F-32/9 ఈక్వల్ టు 36.9/5. 5 ఏళ్ళ 35 పోతే 1 ఉంటుంది, 5 మూళ్ళ 15, 4 ఉంటుంది, 5 8 40, క్యాన్సిల్ కొట్టాం. అప్పుడు F-32 ఈక్వల్ టు 7.38 ఇంటూ 9 పెంచండి. 9 8 72, 9 3 27, 34, 9 ఏళ్ళు 63, 66, 66.42. ఇప్పుడు F ఈక్వల్ ఏమవుతుంది, 66.42 ప్లస్ 32 దట్ ఈస్ ఈక్వల్ టు 98.42 డిగ్రీ ఫారెన్హీట్. ఇలా ఒక పద్ధతిలో ఇస్తాడు, ఇంకో పద్ధతిలో చెప్పాలి. ఇచ్చిన పద్ధతికి మార్చాల్సిన పద్ధతికి మధ్య రిలేషన్ రాయండి, ఆ రిలేషన్లో ఇచ్చింది రాసేయి, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కనుక్కోవాల్సింది ఆడే ఉంటుంది, మిగతా మొత్తం రెండు వైపుకి తీసుకురా, ఆ తీసుకురాబడిందే నీ ఆన్సర్. ఇక్కడ ఈ ఒక్క లెక్కతోటి 4 బిట్లు నేర్చుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఆరోగ్యవంతమైన మానవ శరీర ఉష్ణోగ్రత డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎంత డాష్ అంటాడు, 36.9. ఆరోగ్యవంతమైన మానవ శరీర ఉష్ణోగ్రత డిగ్రీ ఫారెన్హీట్లో ఎంత అంటాడు, 98.42 డిగ్రీ ఫారెన్హీట్స్. 2 బిట్లు అయిపోయినాయి, 3వ బిట్. 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్లు ఫారెన్హీట్లో ఎంత, 98.42. 98.42 డిగ్రీ ఫారెన్హీట్లు సెంటిగ్రేడ్లో ఎంత, 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ విధంగా ఒక లెక్క నేర్చుకోవడం ద్వారా 4 బిట్లకి మీరు ఆన్సర్ రాసుకోవడం చేయడం సాధ్యమవుతుంది. ఇంకో లెక్క చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో నీరు మరిగే ఉష్ణోగ్రత 120 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ విలువ ఫారెన్హీట్లో ఎంత అంటాడు. ఈ విలువ ఫారెన్హీట్లలో
ఎంత అంటాడు. సో వాటి మధ్య రిలేషన్ రాస్తాం. F-32/9 ఈక్వల్ టు C/5. F-32/9 ఈక్వల్ టు C వాడు ఇచ్చాడు 120/5. క్యాన్సిల్ కొట్టండి. 5 ఏళ్ళ 10, 5 4 20. F-32 ఈక్వల్ టు 24 × 9, 9 4 36, 9 ఏళ్ళ 18, 21. అప్పుడు F ఈక్వల్ టు 216.32. దట్స్ ఈక్వల్ టు 248 డిగ్రీ ఫారెన్హీట్. చాలా సింపుల్గా చేయొచ్చు. దీని నుంచి కూడా 4 బిట్లు వస్తాయి. ప్రెషర్ కుక్కర్లో నీరు మరిగే ఉష్ణోగ్రత డిగ్రీ సెంటిగ్రేడ్లో డాష్ 120. అదేవిధంగా ప్రెషర్ కుక్కర్లో నీరు మరిగే ఉష్ణోగ్రత డిగ్రీ ఫారెన్హీట్లో డాష్ 248 డిగ్రీ ఫారెన్హీట్. 120 డిగ్రీ సెంటిగ్రేడ్లు ఫారెన్హీట్లో ఎంత? 248. 248 డిగ్రీ ఫారెన్హీట్లు సెంటిగ్రేడ్లో ఎంత? 120 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ తర్వాత కొన్ని అద్భుతమైన బిట్లు ఉన్నాయండి. చాలా సింపుల్గా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి బిట్లు. సెల్సియస్ మానము, ఫారెన్హీట్ మానము ఏకీభవించు ఉష్ణోగ్రత డాష్ అంటాడు. సెల్సియస్ మానము, ఫారెన్హీట్ మానము ఏకీభవించు ఉష్ణోగ్రత డాష్ అంటాడు. మీకు సెల్సియస్కి ఫారెన్హీట్ సూత్రం తెలుసు కదా, C/5 ఈక్వల్ టు F-32/9. ఇక్కడ ఏమన్నాడు? ఈ రెండు ఏకీభవించాలి అన్నాడు. అంటే రెండు సమానం కావాలని అర్థం. C ఈక్వల్ టు F అని రాయి. C ఉన్న చోట F అయినా రాయి, F ఉన్న చోట C అయినా రాయి. రాసామనుకో C/5 ఈక్వల్ టు F ఉన్న చోట C రాస్తున్నా, C-32/9. క్రాస్ మల్టిప్లికేషన్ అడగుణకరం చేస్తే 9C ఈక్వల్ 5C మైనస్ 5 × 32. ఇది ఇటు వచ్చింది అనుకోండి. 9C - 5C ఈక్వల్ టు -5 × 32. 4C ఈక్వల్ టు -5 × 32. 4 1 4 8 -40 డిగ్రీ. ఇదే సెంటిగ్రేడ్ మానము, ఇదే ఫారెన్హీట్ మానం. ఆ విధంగా ఏదైనా రెండు ఉష్ణోగ్రత మానాలు ఇచ్చి ఏకీభవించి ఉష్ణోగ్రత ఎంత అవుతుంది అన్నప్పుడు ఆ రెండు మానాల యొక్క సూత్రాలు రాసుకొని ఆ రెండు సమానం అనుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ ఉష్ణోగ్రతని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెల్సియస్ మానము, రాయమర్ మానము ఏకీభవించే ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అదేవిధంగా ఫారెన్హీట్ మానము, రాయమర్ మానము ఏకీభవించే ఉష్ణోగ్రత -25.6 డిగ్రీ సెంటిగ్రేడ్లు. నెక్స్ట్ మరొక అంశం అంటే, మరొక అంశం చెప్పగలరా? ప్రకృతిలో అతి కనిష్ట ఉష్ణోగ్రత ఎంతో చెప్పగలరా? వెరీ గుడ్, -273.16 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని సున్నాగా భావించి రూపొందించబడిన ఉష్ణోగ్రత మానమే, దీన్ని సున్నాగా భావించి రూపొందించబడిన ఉష్ణోగ్రత మానమే కెల్విన్ మానం, పరమశూన్య ఉష్ణోగ్రత మానము అంటారు. కాబట్టి -273.6 డిగ్రీ సెంటిగ్రేడ్ను 0 కెల్విన్ అంటారు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, రుణ ఉష్ణోగ్రతలు లేని మానం ఏది అంటాడు. రుణ ఉష్ణోగ్రతలు లేని మానం ఏది అంటాడు. కెల్విన్ మానం. మిగతా వాటిల్లో రుణ ఉష్ణోగ్రతలు ఉంటాయి కానీ కెల్విన్ మానంలో రుణ ఉష్ణోగ్రతలు ఉండవు. మరి సూత్రాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న లెక్క ఇస్తా, ఆ చిన్న లెక్కని మీరు ఆన్సర్ చేయండి. ఒక 7వ తరగతి విద్యార్థి, ఒక 7వ తరగతి విద్యార్థి దోషపూరిత ఉష్ణమాపకాన్ని ఉపయోగించి ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను 36 డిగ్రీ సెంటిగ్రేడ్లుగా కనుగొన్నాడు. అదో స్థిరస్థానం 0 డిగ్రీ సెంటిగ్రేడ్లు, ఊర్ధ్వ స్థిరస్థానం
90 డిగ్రీ సెంటిగ్రేడ్లు. అయితే ఆ వస్తువు యొక్క ఖచ్చితమైన ఉష్ణోగ్రత ఎంత? ఖచ్చితమైన ఉష్ణోగ్రత ఎంత? ఇది ఇచ్చిన లెక్క. మరి ఆ విద్యార్థి దోషపూరిత ఉష్ణమాపకాన్ని ఉపయోగించాడని ఎలా తెలుస్తుంది అంటే అధోస్థిర స్థానం 0 డిగ్రీ సెంటిగ్రేడ్లు అన్నాడు, ఊర్ధ్వస్థిర స్థానం 90 డిగ్రీ సెంటిగ్రేడ్లు అన్నాడు. మామూలుగా ఊర్ధ్వస్థిర స్థానం అంతా సెంటిగ్రేడ్ మానంలో 100 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇతను 90 డిగ్రీ సెంటిగ్రేడ్లుగా మాత్రమే తీసుకున్న ఉష్ణమాపకాన్ని ఉపయోగించాడు. కాబట్టి కొలిచే కొలతలో ఖచ్చితంగా తేడా వస్తుంది. మరి ఎలా చేద్దాం? సెల్సియస్ మానం మీకు తెలిసిందే, C-0/100. ఒక మానము మైనస్ అధోస్థిర స్థానం బై 100. ఇతడు రూపొందించిన ఈ మానాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనే మానము మైనస్ అధోస్థిర స్థానము బై మొత్తం భాగాలు. ఇప్పుడు C/100 ఈక్వల్ టు ఎక్స్ మనకు తెలుసు, వాడు ఇచ్చాడు 36/90 అవుతుంది. 0 0 క్యాన్సిల్. అడగుణకారం చేసామనుకో 9 1 9 4 36. అడగుణకారం చేసామనుకో C=40 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ఖచ్చితమైన ఉష్ణోగ్రత. ఇలాంటి లెక్కలు చేయడానికి సూత్రము ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎన్ని లెక్కలు చేసామని కాదు, ఆ మెథడ్ వచ్చిందా రాలేదా అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఉష్ణ ప్రసార విధానాలు మరియు ఉష్ణోగ్రత మానాలు రకాలు. ఒక పద్ధతిలో ఉష్ణోగ్రతనిస్తే వేరొక పద్ధతిలోకి ఉష్ణోగ్రతను మార్చడము అనేది. ఇక ఒక 2 ఆల్రెడీ ఇంతవరకు విన్నారు కదా. 3 బిట్లు అడుగుతా, వాటికి సమాధానం చెప్పండి. 3 బిట్లు వాటి సమాధానం చెప్పండి. నెంబర్ 1, చలిమంటకు దగ్గరగా ఉన్న వ్యక్తి శరీరం వేడెక్కడానికి కారణం చెప్పండి. వహనమా, సంవహనమా, వికిరణమా? వాహనమైతే కాదు. ఎందుకు కాదు? వాహన ప్రక్రియలో నిబంధనలు ఉన్నాయి. వాహన ప్రక్రియ జరగాలంటే 2 వస్తువులు స్పర్శలో ఉండాలి. అంటే నువ్వు చలి మంటకు దగ్గరగా ఉండకూడదు, మంటలో కూర్చోవాలి. అది జరగని పని. కాబట్టి వాహనం కాదు. సంవహనం కావచ్చు, వికిరణమైన కావచ్చు. ఖచ్చితమైన ఆన్సర్ వికిరణమే. సంవహనం ఎందుకు కాకూడదు? మంటకు నీకు మధ్య గాలి ఉంది కదా, గాలిలో సంవహన ప్రక్రియ జరగద్దు కదా, సంవహనం కూడా కావచ్చు కదా. సంవహనం కాదు, వికిరణం. ఎందుకని అంటే వేడెక్కిన గాలి ఎప్పుడు పైకే పోద్ది, పక్కలకు రాదు. సమాన ప్రక్రియ పైకి జరిగింది, ప్రక్కలకు జరగదు. ఇంకా ఏ ప్రక్రియ ద్వారా జరిగి ఉండాలి? వికిరణ ప్రక్రియ ద్వారా జరిగి ఉండాలి. అదేవిధంగా ఎండలో నిల్చుని ఉన్న వ్యక్తి శరీరం వేడెక్కడానికి కారణం ఉష్ణ వికిరణం. మా ఆవిడ నాకు ఒక కప్పులో టీ ఇచ్చింది, చాలా వేడిగా ఉన్నాయి. మూతికాడ పెట్టుకుంటే చక్కెర లేదు, ఇంకా బీపీ షుగర్లు అలాంటివి రాలేదమ్మా, కొద్దిగా చక్కెర తెచ్చిమని చెప్పాను. ఒక బౌల్లో చక్కెర ఇచ్చింది, స్పూన్ కూడా ఇచ్చింది. చేత్తో కలియబెట్టలేం కదా, అందుకని స్పూన్ కూడా ఇచ్చింది. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నా, బాగా కలియబెట్టా. టీ తాగుతూ ఉంటే ఆ స్పూన్ నాకు కాలింది. ఆ స్పూన్ కలడంలో ఈమె ఉన్న సూత్రం ఏందో చెప్పండి. ఎస్, వహన ప్రక్రియ. నేను పట్టుకుంది ఘనపదార్థాన్ని, ఘనపదార్థంలో జరిగేది వహన ప్రక్రియ. ఈ విధంగా రోజు ఇస్తూ పోతుంది. ఒకరోజు ఎందుకమ్మా రోజు ఇలా ఇస్తున్నావు అని అడిగాను. పక్క రోజు నుంచి టీ పెట్టమ్మా అనేసింది. 1 కప్పులో పాలు, 1 కప్పులో టీ, ఇంకొక కప్పులో 1 కప్పులో పాలు, ఇంకొక కప్పులో టీ పొడి డికాషను, మరొక కప్పులో చక్కెర, అవన్నీ కలుపుకోవడానికి స్పూను ఇస్తే బౌల్ తీసుకున్నా, వేడి పాలు పోసా, డికాషన్ పోసా, తగు మోతాదులో చక్కెర వేసా. ఇంకా బాగుండాలని ఒక యాలక్కాయ కూడా వేసుకున్నా. మా ఆవిడ కంటే అద్భుతమైన టీ తయారయ్యేది. నేను ఆ టీ తయారు చేయడంలో ఈమె ఉన్న సూత్రం ఏంటి చెప్పండి. వెరీ గుడ్, సంవహన ప్రక్రియ. అక్కడ ఉష్ణ ప్రసారము ద్రవ పదార్థాల మధ్య జరిగింది కాబట్టి సంవహన ప్రక్రియ.